అర్థమయ్యేటట్టు చెప్పిన తర్వాత అప్పుడు చూస్తాను నమ్మాలో నమ్మొద్దు అంటే నువ్వు పెద్ద పెద్ద మనిషివి పైన కూర్చున్న నీ ముందు 3వ క్లాసు విద్యార్థి దేవుడు నాకు మొత్తం చెప్పు అప్పుడు నమ్ముతాడు నమ్మకపోరా వెళ్ళి అవతలకి వెళ్ళంటాడు ఆయన. నీవు ఆయన యందు విశ్వసించే ఆ పాటి ప్రవేశం నీకు కలిగించుట ఆయన కృప. నువ్వు నమ్మి దేవుడికి మెహర్బానీ చేయట్లేదు, నమ్మనిచ్చి నీకు మెహర్బానీ చేశాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. రాజాదిరాజు అండి, నువ్వు మట్టి పురుగు, నీ బోర్డు ఇంటర్వ్యూలేంటి? దేవుణ్ణి నువ్వు పరీక్షిస్తావు. యూ షుడ్ కన్విన్స్ మీ గాడ్. If you want me to believe in you, see, I am not an ordinary fellow. See, if you want me to believe, then you have to convince me, you see. మెడక తీసుకు అవతలు ఇసిరేస్తాడు ఆయన. నేనే ఒప్పుకోను అట్లాంటి వాడిని, ఆయన ఒప్పుకుంటాడు. బాబు నువ్వు కొంచెం నన్ను కన్విన్స్ చేయటం, నిన్ను కన్విన్స్ చెయ్యను చెప్పాను, గెట్ అవుట్ అంటాను నేనే. దేవుడు ఎలాగంటాడు? అలాగే నాయన అసలు ఏమేంటో చెప్తావు నన్ను మొత్తం ఆయన నీకు చెప్పి మరి ఇప్పుడు నమ్ముతావు నమ్మవా సార్, కొంచెం నువ్వు నమ్మితే పరలోకాన్ని పిలుచుకుంది, లేకపోతే నాకు జనాభా లేదు అక్కడ అంటారా? మనము దేవుని ముందు నిలుచుండి మాట్లాడేటప్పుడు ఆయన లెవెల్ ఏంటో మన లెవెల్ ఏంటో అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రియులారా, దేవుని నీవు సంపూర్ణముగా నమ్మగలిగి ఆరాధించగలిగినప్పుడు, అర్థము కానప్పుడు కూడా నీవు ఆయన నమ్మగలిగినప్పుడు, నీ మనోనేత్రములు వెలిగించి నీకు దేవ రహస్యములన్నీ ఆయన బోధించుట ప్రారంభిస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుడు నీ విశ్వాసమును విధేయతను పరీక్షించిన పిదప దేవుని దృష్టికి నీవు యోగ్యుడవు అనుకుంటే నిన్ను విద్యార్థిగా పాదాల దగ్గర కూర్చోబెట్టుకుంటాడు ఆయన. వీరికి నా మీద సరైన గౌరవం లేదు అనుకుంటే తీసవతల వాడేస్తాడు. గెట్ అవుట్, యూ డోంట్ కమ్ టు మై స్కూల్, ఐ డోంట్ టీచ్ యూ ఎనీథింగ్ అంటాడు. కనుక మనం నేర్చుకుందాం, ఆయనను నమ్ముట నా పని, తర్వాత ఆ మార్గములు బయలుపరచుట ఆయన కనికరం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎనీవే ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో హిమ్ వెదర్ ఐ అండర్స్టాండ్ ఆర్ ఐ డోంట్ అండర్స్టాండ్. ఆయన నాకు అర్థమైనా కాకపోయినా ఆయన నేను వెంబడించాలనుకున్నాను. నీకు కనికరం ఉంటే నాకు చెప్పునైనా, నువ్వు చెప్పినా చెప్పకపోయినా నేను నీ బంటునే అనే తీర్మానం కావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రియులారా, దేవుడు తన గ్రంథములో ఉండే దేవ రహస్యములను ఎవరికి తెలియపరుస్తే తనకి ఇష్టడైన వాళ్ళకే. దేవునికి ఇష్టలు కావాలంటే విశ్వాసము లేకుండా ఇష్టలై ఉండుట అసాధ్యం. ఏ విశ్వాసము? గ్రహింపు కలుగక ముందున్న విశ్వాసం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమండి, గ్రహింపు కలగకపోయినా నేను నమ్ముతాను అనే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవునికి ఇష్టడు కాకపోతే ఆయన బడిలో కూర్చొనియడు, దేవ రహస్యాలు మనం గ్రహించలేము. దేవునికి స్తోత్రం. ఎవరా తెలివి కలిగిన రోదనము చేసే స్త్రీ ఎవరు? మంచిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుని వాక్యములో అమరిక మనం గమనిస్తే పరిశుద్ధాత్మ అనుభవముతో సంబంధమున్నటువంటి సకలమైన విషయాలు 4వ మెట్టు మీదనే రాశారు. పరిశుద్ధాత్మ అభిషేకముతో సంబంధమున్న సకల విషయాలు 4వ మెట్టు మీదనే రాశాడు. క్రీస్తు సంఘములకు దేవుడు వేసిన సిద్ధాంత పునాదులు మనం పరిశోధించినప్పుడు అక్కడ కూడా 4వ మెట్టు ఆత్మాభిషేకపు మెట్టు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 1 వచనాలలో
చదవండి. కాబట్టి చదివేసినాను. మారు మనసు పొందుతాయి, నిత్యమైన తీర్పును అనుపునాది మరలా వెయ్యక. కొంచెం ఆగండి. 6 విషయాలు చెప్పి ఏమంటున్నాడు? అనుపునాది. ఏమి అనుపునాది? ఏమండి చెప్పండి, ఆ పేర్లు చెప్పండి. మారు మనస్సు పొందుట, విశ్వాసము రెండవది, బాప్తిస్మములను, బహువచనం, బాప్తిస్మములను గూర్చిన మూడవది, హస్తనిక్షేపణం నాలుగవది. జాగ్రత్త గమనించండి. మృతుల పునరుద్ధానం ఐదవది, నిత్యమైన తీర్పు. అసలు సంపూర్ణ సంఖ్య ఏమిటి బైబిల్లో? మరి అక్కడ 7 రాళ్ళు ఉంటే ఎంత బాగుండేది అనుకున్నాను నేను నా చిన్నప్పుడు. 7 అడ్జస్ట్ చేస్తే ఎంత బాగుంది ప్రభు. 7 అనే 7 పాయింట్ ప్రసంగాలు ఉంటాయి కదా, కొన్ని 7 పాయింట్లు చెప్పుకుందాం కదా ప్రభువా. ఇప్పుడు బాప్తిస్మములను అన్నాడు అంటే ఒకటి కంటే ఎక్కువ. ఎన్ని ఉన్నాయి బాప్తిస్మాలు బైబిల్లో అంటే? నేను నీళ్లతో బాప్తిస్మం ఇస్తున్నాను కానీ నా వెనుక వచ్చేవాడు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం, నీటి బాప్తిస్మము, పరిశుద్ధాత్మ బాప్తిస్మం 2 ఉన్నాయి కనుక బాప్తిస్మములను అన్నాడు. ఆ 2 కలపాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ప్రభువా? కాస్త మిస్టేక్ జరిగినట్టుంది కదా. అదే నేను రాయాలనుకో 7 పాయింట్ల ప్రసంగానికి అనుకూలంగా రాస్తాను. ఆ 2 విడగొట్టాను అనుకో. మారు మనసు మొదటిది, విశ్వాసం రెండవది, నీటి బాప్తిస్మం మూడవది, ఆత్మ బాప్తిస్మం నాలుగవది, హస్త నిక్షేపణం ఐదవది. ఎంత హాయిగా ఉంది, 7 మెట్లు అని. బాగుంటుంది కదా. నాకు అప్పచెప్పు అలా రాసేవాడిని. 7 లేకుండా 6 అయిపోయినాయి కదా. నువ్వు నాకు అప్పచెప్తే బాగుండు ప్రభా, ఇంకా బెటర్గా బైబిల్ రాసేవాడిని అనుకున్నా. ప్రభు ఏమన్నాడు తెలుసా? నువ్వు ఇట్లాంటోడు ఇట్టా రాసేవాడు అని నేను నీకు అప్పచెప్పలేదురా, అందుకే నీకు అప్పచెప్పలేదు అన్నాడు. చూడు బాబు, ఈ 6 రాళ్ళు ఇక్కడ ఉన్నాయి. మరి ముఖ్యమైన మూల రాయి ఉన్నాడుగా, ఆయన ఎక్కడ పెట్టుకుంటావు? నువ్వు ఇక్కడే 7 చేసావనుకో, ముఖ్యమైన మూల రాయి కలిపితే ఎన్ని అవుతాయి? అదేం సంఖ్య? ఇట్లా పిచ్చి తెలివి నీకుంది కాబట్టి నేను నీకు ఇవ్వలేదు. అర్థమైందా? దేవుని మాటకు నోరు మూసుకొని లోబడిన వాడే ధన్యుడు. వాడు పొరపాట్లు చేయడు. దేవుని స్తోత్రం కలిగి ఉంది. కానీ మళ్ళీ నా బోడి తెలివి కూడా కలిపి నాకు అర్థం కావాలి. నీ దృష్టికి నచ్చితే అసలు అది దాని నిత్యత్వ విలువ లేనే లేదు. నీకు నచ్చినా నచ్చకపోయినా దేవుని మాట ప్రకారం జరిగిన కార్యానికి నిత్యత్వ విలువ ఉన్నది. దేవునికి స్తోత్రం కలిగి ఉన్నది. అంతేకాదు ప్రభు అన్నాడు, సరే బాబు, హస్త నిక్షేపణం అనగా ఏంటో తెలుసా? నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన కృపావరము. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. 2వ తిమోతి 1:6, 1 తిమోతి. నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని కృపావరము. 1 తిమోతి 4వ అధ్యాయము 14వ వచనం. పెద్దలు హస్త నిక్షేపణము చేయగా ఏమండి? ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చెయ్యకము. ద్వితీయోపదేశ కాండం 34వ అధ్యాయము 9వ వచనం. డ్యూట్రానమీ 34:9 ప్లీజ్. మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచి ఉండెను గనుక అతడు జ్ఞానాత్మపూర్ణుడాయను. ఆత్మ వరములు, జ్ఞానవాక్యము, బుద్ధివాక్యము ఇత్యాది కృపావరములు కలుగునట్లుగా ఆత్మాభిషిక్తులైన ప్రవక్తలు, అపోస్తలులు హస్త నిక్షేపణ చేస్తున్నారు. కనుక హస్త నిక్షేపణము 4వ మెట్టు మీద ఎందుకు రాశానంటే, 4వ పండగ పెంతెకోస్తు పండగ కనుక
అట్లా రాశాను. నీ లెక్క ప్రకారం రాస్తే 5 మీదకి వెళ్ళిపోయింది అది. అవునా ఏమండి? నా లెక్క ప్రకారం ఎక్కడికి వెళ్ళిపోయింది? 5 మీదకి వెళ్ళిపోయింది. కానీ పెంతెకోస్తు పండగలో కృపావరముల పంపిణీ ఉన్నది. ఆత్మాభిషేకము కలిగినప్పుడు విశ్వాసికి వరములు కలుగును. ఆ వరములు కలిగించే పండుగ 4వది గనుక వరములు అనుగ్రహించబడినట్టు హస్తనిక్షేపణము చేయుట నా సంకల్పము గనుక హస్తనిక్షేపణం పెట్టు 4 మీద పెట్టాను. ఇప్పుడు దేవుడు రాసింది బాగుందా, నా ప్లాన్ బాగుందా? ఏమండి? నేను అలాగా కనీసం 101 సార్లు దెబ్బలు తినుంటా దేవుడి దగ్గర. చాలా సార్లు అలాగే అనుకునేవాడిని, ఈ వచనం రాంగ్ రాసావు ప్రభు, నేను రాస్తే బాగుండు. ప్రతిసారి దేవుడే రైట్ అయ్యాడు, నేనే రాంగ్ అయ్యాను. ఇప్పుడు నేర్చుకున్నా, నాకు అర్థం కానప్పుడు కూడా దేవుని నమ్మాలని 23 ఏళ్ళు అయ్యాక నేర్చుకున్నా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నౌ ఐఎమ్ హ్యాపీ విత్ ఎవ్రీ వర్స్ ఇన్ ద బైబిల్. పోనీ నాకు కుదరకుండా ఉండే వచనాలు ఉన్నాయి, అసలు నచ్చవు నాకు అవి. వాటి కోసం కూడా దేవుని స్తుతిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, బైబిల్ చదివేటప్పుడు కొన్ని అండర్లైన్ చేసుకుంటాం, కొన్ని అండర్లైన్ చేసుకోం. నువ్వు అండర్లైన్ చేయని దేవుని మాటలు కావా? నువ్వు వదిలేసి ఇంకోటి కూడా అండర్లైన్ చేసుకుంటాడు. ఏమండి? అంటే నీకు నచ్చిందేమో దేవుని మాట అనుకుంటావు, నచ్చిందేమో నీకు అర్థము కానప్పుడు అది దేవుని మాట కాదనుకుంటావు. నువ్వు ఇంకా 4 జీవితంలో 4 దెబ్బలు తిన్నాక 4 అనుభవాలు నేర్చుకున్నాక వచ్చే సంవత్సరం మళ్ళీ బైబిల్ చదివినప్పుడు నిరుడు వదిలేసిన మాట ఇప్పుడు అండర్లైన్ చేసుకుంటావు. అవునా? ఎవ్రీ వర్స్ ఇన్ ద బైబిల్ బిలాంగ్స్ టు మీ, బట్ I take it, I possess it as I grow and grow with each day passing by. ఒక్కో దినము గడుచు కొలది, ఎదుగు కొలది. ఒకప్పుడు నాకు అక్కరకు రానివి ఇప్పుడు అక్కరకు వస్తాయి, ఒకప్పుడు నచ్చనివి ఇప్పుడు నచ్చుతాయి, ఇప్పుడు అర్థం కాని ఎల్లుండి అర్థమవుతుంది. దేవుని స్తోత్రం కలుగునగా. ఒకనొక టైం వస్తుంది, నీవు పరిపక్వ దశకు వచ్చినప్పుడు బైబిల్లో ఒక వచనాన్ని వదలకుండా మొత్తం బైబిల్ అండర్లైన్ చేసుకుంటావు. అప్పుడు నువ్వు సంపూర్ణ సిద్ధి పొందావన్నమాట. దేవునికి స్తోత్రం కలిగినగా. ఏమండి? నీ బైబిల్లో ఒకటి అండర్లైన్ కాదు, ఆదికాండం మొదటి అక్షరం నుండి ప్రకటన ఆఖరి అక్షరం వరకు ఏది వదిలిపెట్టాలో అర్థం కావట్లేదు నాయన. అన్ని అమూల్యమైన మాటలే, అన్ని నాకు చెందిన మాటలే. ఎవ్రీథింగ్ ఇస్ అ ప్రెషస్ జెమ్ ఫర్ మీ. ఒక అక్షరం, ఒక పొల్లు కూడా ఇందులో వ్యర్థమైంది లేదు. ఇవన్నీ నాకు విలువైనవి అనుకున్నప్పుడు నీ మైండ్ దేవునికి మొత్తం ట్యూన్ అయిందని అర్థం. దేవునికి స్తోత్రం కలిగినక. హల్లెలూయా. మనం అందరం కొన్ని గీతలు పెట్టి కొన్ని వదిలేస్తాం కదా, ఇంకా మన మైండ్ ట్యూన్ కాలేదని. దేవునికి స్తోత్రం కలిగినక. హల్లెలూయా. అండర్లైన్ చేయొద్దని నేను చెప్పడం లేదు. మీరు నా ఓల్డ్ బైబిల్ చూస్తే దాంట్లో ఎన్ని గీతలు ఉన్నాయో మీకు గజిబిజి అయిపోతుంది. ఇక్కడ ఒక గుండ్రం చుట్టి ఆరో మార్కేసి ఈ గుండ్రం చుట్టి దీనికి పెట్టి అంతా అది చూస్తే మీకు అసలు బైబిలే నా సార్ ఏమిటి ఇట్లా తయారైంది ఏమిటి అనుకుంటారు. నా ఓల్డ్ స్టడీ బైబిల్. ఇంకోటి నా జీవిత రహస్యం చెబుతున్నాను. నేను సంవత్సరానికి ఒక బైబిల్ మారుస్తూనే ఉంటాను, ఎందుకంటే మార్కింగ్స్ ఉంటాయి కదా. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అదే జరుగుతూ ఉంటే పాత ప్రసంగాలే వస్తూ ఉంటాయి. కొత్త ప్రసంగాలు రావాలంటే ఒకసారి అండర్ మార్క్ చేసింది మళ్ళీ చదవద్దు నువ్వు, అదే ఓల్డ్ ప్రసంగం వస్తుంది. అర్థమైందా? బోధకులు ఈ విషయం నేర్చుకోండి. ఎవ్రీ టైమ్ యూజ్ అ న్యూ బైబిల్, సో యూ విల్ గెట్ న్యూ మెసేజెస్. నీ కళ్ళు ఆ గీతలు చూడగానే పాత థాట్స్ మీదకి వెళ్ళిపోతాయి. అనుదినము నూతన మన్నా నీకు రావాలంటే మార్క్ చేయని బైబిల్ చదవండి, ఫ్రెష్ థాట్స్ వస్తాయి. అందుకే నేను ఎప్పుడు కొత్త బైబిల్ ఏడాదికో బైబిల్ మారుస్తూనే ఉంటాను. ఈ 25 ఏళ్ళ బట్టి నా శిష్యులు అవన్నీ మళ్ళీ తీసేసుకున్నారు చాలా వరకు. ఇప్పుడు ఈ బైబిల్ చూడండి, ఎక్కడ ఒక గీత లేదు. లేటెస్ట్ బైబిల్ ఇది. ఎందుకు లేదు తెలుసా? అసలు అండర్లైన్ దేని చేయాలో దేని ఆపాలో అర్థం కాక అసలు ఏది చేయకుండా వదిలేసి. అర్థమైందా? ఐ హ్యావ్ రీచ్డ్ ఎ స్టేజ్ వేర్ ఎవ్రీ వర్డ్ ఈజ్ ఈక్వల్లీ ప్రెషస్ టు మీ. ఎవ్రీ వర్డ్.
బైబిల్లో మొట్టమొదటి మాట నుండి ఆఖరి మాట వరకు ఇందులో అసలు ఒకటి అండర్లైన్ చేస్తే కిందిది నాకు కాదన్నమాటేగా. ఆ స్టేజ్కి వచ్చాను. అలాగ వచ్చే వరకు మీరు అండర్లైన్ పెట్టుకుంటానే ఉన్నాడు, తప్పులేదు. నేను చెప్పే పని లేదు. ఒక స్టేజ్కి మీరే వస్తారు. నేను చెప్పే పని లేదండి. ఎదిగి 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 ఒక మెట్టు మీదకి వచ్చినప్పుడు అసలు ఇందులో తీసేయాల్సిన మాట ఒకటి కూడా లేదనే పరిపక్వ దశకు వచ్చినప్పుడు అప్పుడు మీరు దేవుని నోటిగా ఉండగలుగుతారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దెన్ యు ఆర్ ద మౌత్ పీస్ ఆఫ్ గాడ్, నాట్ అంటిల్ దెన్. లెట్ us గ్రో ఇన్ టు దట్ మెచ్యూరిటీ. దేవునికి స్తోత్రం కలుగునుగా. పరిశుద్ధాత్మ యొక్క పాఠము ఎక్కడ చెప్పాలనుకున్నా దేవుడు ఎన్నో మెట్టు మీద పెట్టారు దాన్ని. వెలుగు అనే అనుభవం చూపించాలి కనుక దీపస్తంభాన్ని 4వ మెట్టు మీద పెట్టాడు. వెలుగు అనే అనుభవం చూపించాలి, పరిశుద్ధాత్మ ద్వారానే కలుగుతుంది కనుక జ్యోతులను 4వ దినమున సృజించాడు. పరిశుద్ధాత్మ ద్వారా వరములు కలుగునని చూపించాలి కనుక హస్త నిక్షేపణమును 4వ పునాది రాయిగా చూపించాడు. ఇంకొక విషయం చెప్పనా, ఈ పెంతెకోస్తు పండుగను ఆచరించే విధానములో ఒక చిన్న మెలిక ఉంది అక్కడ. ఏమండి? లేవియాకాండం 23వ అధ్యాయం చూడండి. లేవియాకాండము 23వ అధ్యాయం 17వ వచనం. మీరు మీ నివాసములలో నుండి తూములో 2/10వ వంతులో గోధుమ పిండితో చేసి ఏమిటండి ఇంతసేపు ఏం చెప్పుకున్నాం మనం? పులుపనగా దేవునికి అయిష్టము, అసహ్యము, పులుపనగా పాపము అని చెప్పుకున్నాం. మరి ఇప్పుడు పెంతెకోస్తు పండుగ నాడు 2 పెద్ద రొట్టెలు చేసి దేవుని ముందు అల్లాడిని తర్పణంగా చేయాలి. అవి ఏ రొట్టెలై ఉండాలి? కనుక ఓ దేవుని బిడ్డలారా, 2వ పండగలో మనం పాపమును విసర్జించి తిని పరిశుద్ధాత్మ పండగలో తిరిగి పాపమును తెచ్చుకున్నవలేను అని ప్రసంగం చేయొచ్చా? ఏమండి? ఆయన కనుదృష్టి దుష్టత్వమును చూడలేనంత నిష్కళంకమైనది. ఆ 2వ మెట్టు మీదే పాపం చేయకుండా ఉండాలనుకున్నాం. ఇంకా 2 మెట్లు ఎక్కాక మళ్ళీ ఇప్పుడు పాపం చేయటం ఏంటి? మరి దీనికి అర్థం ఏంటంటారు? ఇక్కడ ఒక లేఖన వ్యాఖ్యాన పద్ధతి సూత్రము నేర్చుకుందాం. పరిశుద్ధ లేఖనములలో ఒకే పోలిక వేరువేరు అర్థములను, ఒక్కోసారి పూర్తి విరుద్ధమైన అర్థములను వ్యక్తీకరించడానికి వాడబడవచ్చును. మరలా చెబుతాను, పరిశుద్ధ లేఖనాలలో ఒకదానికొకటి పూర్తి వ్యతిరేకమైన భావములను వ్యక్తపరచడానికి కొన్ని అరుదైన సందర్భములలో ఒకే పోలికను దేవుడు ఉపయోగించును. షల్ ఐ రిపీట్ అగైన్? పరిశుద్ధ లేఖనములలో ఒకదానికొకటి పూర్తిగా వ్యతిరేకమైన భావములను వ్యక్తపరచుటకు, పరిశుద్ధ లేఖనాలలో ఒకదానికొకటి పూర్తిగా వ్యతిరేకమైన భావములను వ్యక్తపరచుటకు కొన్ని అరుదైన సందర్భములలో దేవుడు ఒకే పోలికను ఉపయోగించును. యేసు ప్రభువును యూదాగోత్రపు సింహం అన్నాం. సైతాను గారిని ఏమన్నాడు? ఎవరిని మృంగుదునా గర్జించే అన్నాడు కదా. ఒక ఆయన ప్రసంగం చేశాడు, మళ్ళీ వచ్చి నన్ను అడుగుతున్నాడు, అన్న ఈ ప్రసంగం ఎలాగుందని. పాపం అమాయకుడు, తెలియక. తర్వాత తెలుసుకున్నాడు అనుకోండి, అన్న మొన్న ఫలానా ప్రసంగం ఇలా చేశాను, మళ్ళీ నీ ముందు చేస్తాను, ఎలా ఉందో విని చెప్పాను. సరే చేయమన్నా. 2వ రాకడ మీద ప్రసంగం చేశాను. నీ శిష్యుడు కదా, మన సబ్జెక్ట్ 2వ రాకడ, ఫేవరెట్ సబ్జెక్ట్ అండి. ఏం చేశారంటే, ఓ ప్రియులారా, మన ప్రభు అయిన యేసు మొదటిసారి గొర్రె పిల్ల వలె వచ్చును,
రెండవసారి గొర్రె పిల్లవలే రావడం లేదు, ఆయన ఎవరిని మృంగుదునా అని గర్జించే సింహం వలె వచ్చుచున్నాడు అని చెప్పారండి. మళ్ళీ నన్ను అడుగుతున్నాడు, ఎలా ఉంది ప్రసంగం? నా పరువు తీసావు కదరా బాబు. సింహం అది వేరు, ఆ సింహం వేరు, ఈ సింహం వేరు నాయన. యూదా గోత్రపు సింహము మన ప్రభు అయిన యేసు కానీ ఎవరిని మినుగుదురా అనేది సింహం అనంగానే ఒకటే కాదు. చూడండి, ఇంకొక ఆయన నేనున్నప్పుడే ఒక కూటంలో ప్రసంగం చేస్తున్నాను. ఏంటంటే, నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు గనుక ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిస్మము ఇచ్చును. యేసు ప్రభు 2 బాప్తిస్మములు ఇచ్చును, పరిశుద్ధాత్మలో ఇచ్చును, అగ్నిలో కూడా ఇచ్చును. సాధారణంగా ప్రియులారా, మనం బాప్తిస్మం ఇవ్వాలంటే చెరువులోకి తీసుకెళ్ళి మనం ఇస్తాం. అలాగే దేవుని దగ్గర కూడా అగ్ని చెరువు ఒకటి ఉంది, అగ్ని గంధకముల సరస్సు ఉన్నది. మర్యాదగా పరిశుద్ధాత్మ పొందితేనే పొందండి, లేకపోతే నిన్ను అగ్ని గంధకముల సరస్సులో ముంచి బాప్తిసం ఇస్తాడు ఆయన అని ప్రసంగం చేస్తున్నాడు. నేనే ఉన్నాను, ఎక్కడన్నా దూకుతామా, చుట్టుపక్కల బాగుందా అని నేను చూస్తున్నాను. పోలిక ఒకటి, ఒక చోట అగ్ని అనే మాటకు నరకమని అర్థం, ఇంకొక చోట అగ్ని అనే మాటకు పరిశుద్ధాత్మని అర్థం, ఇంకొక చోట అగ్ని అనే మాటకు మన నాలుకతో చెప్పే కొండెములని అర్థం. ప్రియులారా, ఒకవేళ అగ్ని అనగానే నరకమే, ఇంకేమీ లేదు. నరకములో అగ్ని ఉన్నది, ఆరని అగ్ని, అగ్ని ఆరదు అన్నాడు కనుక నరకంలో అగ్ని ఉంది కనుక అగ్ని అన్నప్పుడల్లా అది నరకమే అయి ఉండాలి అని మనం తీర్మానిస్తే, మరి పెంతెకోస్తు పండగ నాడు వారందరి తలల మీద కొంచెం కొంచెం నరకము వాలేనని చెప్పగలమా? ఏంటి, వాళ్ళందరి మీద అగ్ని నాలుకలు విభాగింపబడి, అది ఏమగ్నిది? నరకములో అగ్ని ఉన్నది, పరలోకములో దేవుని బలిపీఠం మీద కూడా అగ్ని ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకే పోలికను వేరు వేరు భావములు వ్యక్తీకరించుటకు దేవుడు ఉపయోగించును. అలాగే అదే సూత్రమును బట్టి, బై ద సేమ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్, ఇది కూడా పులుపు అనేది కూడా అలాగే. పులుపు అంటే పాపమునకు సూచన. అది కొన్ని సందర్భములలో, ఇక పులుపు అన్నప్పుడల్లా పాపం కాదు. పులుపు అనున్నది పాపమునకు సూచన, కొన్ని సందర్భములలో పరిశుద్ధాత్మకు కూడా సూచన. ఎందుకో తెలుసా? ఈ రెండిటికి కూడా వ్యాపించే గుణమున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పాపము సంఘములో ఒక మూలకుంటే మొత్తం అందరూ చెడిపోతారు. పాపం అనే పులుపు సంఘంలో ఒకరు త్రాగుబోతైతే మొత్తం త్రాగు నేర్చుకుంటారు. సంఘంలో ఒకరు జాగ్రత్తలో ఉంటే అందరు జాగ్రత్త నేర్చుకుంటారు. సంఘములో ఒకరు పరిశుద్ధాత్మ పూర్ణుడైతే అందరూ పరిశుద్ధాత్మ పూర్ణులు అవుతారు. దేవుని స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. పులుపు అనేది విస్తరించు గుణము కలిగినది. ఇక్కడ ఒక విచిత్రమైన విషయం మనవి చేసి ముగించుకుంటాను. దేవుని రాజ్యం ఎటువంటిదో, పరలోక రాజ్యము ఎటువంటిదో ఆయన మనకు మత్తయి సువార్త 13వ అధ్యాయములో 7 పోలికలు, 7 ఉపమానములు యేసు ప్రభువు వారు అనుగ్రహించారు. ఆ 7 ఉపమానములలో 4వది పులిపిండి. అగైన్ సీ ది అక్యురసీ ఆఫ్ ది అరేంజ్మెంట్ ఇన్ ద హోలీ స్క్రిప్చర్స్. ఎంత వండర్ఫుల్. అందుకే నేను అంటూ ఉంటాను, దేవుడు ఉన్నాడు అనడానికి నాకు ఇంకా ఏ నిరూపణ అక్కర్లేదండి. ఈ గ్రంథం ఉంది కాబట్టి తప్పకుండా దేవుడు ఉండాలి. లేకపోతే దేవుడు లేకపోతే ఈ బుక్ రాయబడుట అసంభవమైన కార్యం. సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడు ఒకడు లేకపోతే ఈ గ్రంథాన్ని ప్రపంచ మేధావులందరూ కలిసి వచ్చినా ఇందులో ఒక ముందు పేజీని కూడా రాయలేరు. ఈ అద్భుతమైన గ్రంథం ఉందంటేనే ఓహో దేవుడు ఎక్కడో ఉన్నాడని అనుకోవాలి. నాకు అదొక్కటే చాలు. Because I know the beauty of the Bible.
పరిశుద్ధాత్మకు సంబంధించింది ఏది చెప్పినా 4 మీద చెప్తున్నాడు ఆయన. ఇంతటి సర్వజ్ఞానమో చూడండి. 4వ పండుగలో పెంతెకోస్తు పండగ పులిసిన రొట్టెలు కావాలన్నాడు కదా. ఈ మత్తయి సువార్త 13లో మొదటి ఉపమానమేమో 4 రకముల నేలను గూర్చి చెప్పాడు. రెండవ ఉపమానమేమో గురుగులు గోధుమల గూర్చి చెప్పాడు. మూడవ ఉపమానము 31, 32 వచనాల్లో ఆవగింజను పోల్చి చెప్పాడు. 4వ ఉపమానం 33లో ఒక స్త్రీ తీసుకొని 3 కుంచముల పిండిలో ఒక మూలను దాచినటువంటి పుల్లని పిండిని పోలి ఉన్నది. ఒక స్త్రీ తీసుకొని ఒక పిండి ముద్దలో ఒక మూలకు పెట్టిందట. బాగా వినాలి. ఏం పెట్టిన ఒక మూల కాస్తంత పుల్లని పిండి. నా ప్రశ్న ఏమిటంటే 3 కుంచముల పిండిలో పుల్లని పిండిని దాచిపెడితే ముద్దంతా పులిసి పొంగిందట తెల్లారి లోపల. 2 కుంచములు అయితే పొంగదా? అనుమానం ఏమండి? 2 కుంచములు అయితే పొంగదా? 4 కుంచములు అయితే పొంగదా? 3 కుంచాలే ఎందుకు? ఏదో అజ్ఞానిని కదా, నాకు ఇట్లాంటి అనుమానాలు వస్తూ ఉంటాయి. ఏమండి? ఎందుకు 3 కుంచములు? దేవుని బిడ్డలారా, 3 కుంచములు ఎందుకనగా ప్రతి వ్యక్తి కూడా ఒక త్రిత్వమై ఉన్నాడు. విశ్వాసిలో శరీరము, ఆత్మ, ప్రాణం అనే 3 భాగములు ఉన్నవి. పరలోక సంబంధమైన సారమును, పులుపును దేవుడు తీసుకొచ్చి ముందు మన ఆత్మకు అంటించాడు. అక్కడి నుండి ఆ పులుపు వ్యాపించి వ్యాపించి ప్రాణమునకు, ఆఖరికి 2వ రాకడలో శరీరానికి కూడా వస్తుంది. మనం పొందబోయే స్వాస్థ్యమునకు సంచకరువుగా పరిశుద్ధాత్మను మనకిచ్చాడు ఆయన. అది అడ్వాన్స్ మాత్రమే. ఎక్కడో ఏ మూలక ఉన్న కాస్తంత పరలోక పులుపు నాలో నానాటికి వ్యాపిస్తూ ఉంది. పరిశుద్ధాత్మ పొందినప్పుడు నాలో అది ఒక మూల మాత్రమే. ఇప్పుడు నాలోని సగభాగమును ఆక్రమించింది. కడబూరం రోగ లోపలను పూర్తిగా ఆక్రమించుకుంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు నాలో ఉంచిన పులుపు ఒక మూలకు ఉండిపోలేదండి. నాలో రాను రాను అది ఏమైపోతుంది? రాను రాను నాలో ఆ పులుపు ఆక్రమించుకొని వ్యాపిస్తూ ఉంది. ఒక మూలకు అంటిస్తే ఆ ముద్దంతా పులుపు వ్యాపిస్తుంది. విశ్వాసిలో ఒక మూలకు పులుపు అంటించాడు. విశ్వాసంతా పులుస్తూ ఉన్నాడు. ఊరిలో ఒక మనిషిని నింపుతాడు ఆయన, ఊరంతా పులిసిపోతుంది. సంఘంలో ఒక మనిషిని నింపితే సంఘం అంతా పులిసిపోతుంది. వ్యాపించుట అనే గుణము పరిశుద్ధాత్మకు ఉన్నది గనక ఈ వ్యాపించు గుణము కలిగినటువంటి ఈ పులిపిండిని ఆయన పరిశుద్ధాత్మకు సూచనగా పెట్టాడు. 4వ పండుగలో పులిసిన రొట్టెలున్నవి. 4వ ఉపమానములో పరలోక రాజ్యము పులిపిండితో పోల్చబడింది. 4వ పునాది రాయిగా హస్తనిక్షేపణ మనకు ఆ వరముల పంపిణీ రాయబడింది. 4, 4, 4, 4 ఈ 4లోనే వరముల పంపిణీ జరిగి ఆ పరలోక పులుపు నాలో వ్యాపించినప్పుడు నేను లోకమునకు వెలుగునై దేవుని కొరకు ప్రకాశించగలను. దేవునికి స్తోత్రం కలుగునుగా. వీళ్ళారా, మిగతా పాఠం తర్వాత చెబుతాను. ఈ జ్యోతులుగా ఉండుటలో 3 అనుభవాలు ఉన్నవి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు. సూర్యుడు మన ప్రభువైన యేసు, చంద్రుడు, నక్షత్రములు విశ్వాసులు. సూర్యుడేమో మన ప్రభువైన యేసు, చంద్రుడు సంఘముతో పోల్చబడ్డాడు. నక్షత్రములనగా ప్రత్యక్షత కలిగిన దేవుని నుండి ఒరిజినల్ రెవల్యూషన్ కలిగినటువంటి
దైవజనులు భక్తులని అర్థం. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పి ముగిస్తాను. చాలా మందికి ఒక సందేహం ఉన్నది. ఈ 7 దినాల సృష్టి కార్యక్రమాన్ని గురించే ఒక సందేహం ఉంది. మొదటి దినమున అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయం. రెండవ దినమున అస్తమయం ఉదయం కలుగగా రెండవ దినము. మళ్ళీ అస్తమయం ఉదయం కలుగగా మూడవ దినమాయం. నాలుగవ దినాన్ని ఏం చేశాడు ఆయన? సూర్యుడిని ఎన్నవ దినమున సృష్టించాడు? 4వ దినమున సూర్యుడు సృష్టించబడితే మరి ముందు 3 రోజులు అస్తమించిందేమిటి, ఉదయించిందేంటి? ప్రశ్నే కదా. మొదటి రోజు అస్తమించింది, ఉదయించింది అంటాడు. అసలు సూర్యుడు లేడు, ఏమి లేడు. ఏం అస్తమించింది, ఏమిటి ఉదయించింది? ఎందుకు అలాగూ అడగాల్సిన ప్రశ్నే. నేను చెబుతున్నాను, ప్రశ్నలు ఎప్పుడూ తప్పు కాదు, కానీ గురువు పాదముల చెంత శిష్యుడు అడిగినట్లుగా అడగాలి, కానీ పరిసయుడిలాగా అడగొద్దు. ఆయన ఎప్పుడు ఓలివల కొండ మీద అందరు అడిగారు శిష్యుడు. ఎప్పుడైనా విసుక్కున్నాడా? ఓలివల కొండ మీద దినమంతా బోధ చేసి అలసిపోయి రాత్రిపూట ఓలివల కొండ మీదకి వెళ్ళి అక్కడికి వచ్చి ప్రాణం తిన్నారు. ఓపికగా స్తన్యం ఇచ్చే తల్లి తన బిడ్డకు పాలిచ్చినంత ప్రేమతో వారికి ఆయన వాక్యాన్ని బోధించారు. ప్రశ్నించడం తప్పు కాదు, కానీ పరిసయుని వలె పరిశోధించి ప్రశ్నలు అడుగుట తప్పకుండా తప్పే. మన ప్రశ్న ఏమిటి ఇప్పుడు మనం అస్తమయం ఉదయం అంటే దేన్ని అంటాం? మనం సూర్యాస్తమయము, సూర్యోదయం. మరి అస్తమయం ఉదయం 3 సార్లు జరిగిన తర్వాత అప్పుడు సూర్యుడు. ఇదేం బైబిల్ అండి? రాంగ్ బైబిల్ అంటాడు ఒకడు తొందరపడి. మళ్ళీ చెబుతున్నాను, బైబిల్ ఎప్పుడు రాంగ్ కాదు. అయితే నువ్వు రాంగ్, నేను రాంగ్, లోకం అంతా రాంగ్, విశ్వం అంతా రాంగ్, కానీ బైబిల్ రాంగ్ కాదు ఎప్పుడైనా. దేవుడు ఒక పాఠము నేర్పుచున్నాడు. కారణం ఏమిటనగా, వంశావళిని బట్టి లెక్కలు కట్టినట్లయితే ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు అవతారమునకు 4000 సంవత్సరాలు ఉంది. దేవుని దృష్టికి 1000 సంవత్సరాలు ఒక దినము కనుక 4000 సంవత్సరాలు 4 దినములను చెప్పుకోవచ్చు. యేసుక్రీస్తు ప్రభువు వారు నీతి సూర్యుడు కనుక ఆయన 4000 సంవత్సరాలకు వచ్చాడు. ఆదికాండములో సూర్యుడు 4వ దినమున సృష్టింపబడ్డాడు. ఆధ్యాత్మిక ప్రపంచానికి నీతి సూర్యుడు 4000 సంవత్సరాలకు అందుకే వచ్చాడు. మరి అంతకంటే ముందు ఏమిటి అస్తమించింది, ఏమిటి ఉదయించింది? అంతకుముందు వెలుగు కలుగునుగా కన్నాడు కదా, ఆ వెలుగే అస్తమించింది, వెలుగే ఉదయించింది అంతే. ఇక్కడ దేవుడు ఒక పాఠము నేర్పుచున్నాడు. ఏమిటనగా, నీతి సూర్యుడు రాక మునుపు మన దేవుడు వెలుగై ఉండను. ఆయా దేశములలో బిలాము వంటి అన్య ప్రవక్తలతో కూడా ప్రభువు మాట్లాడెను. బిలాము ఇశ్రాయేలీయుడు కాదు, బిలాము మోయాబీయుడు, అన్యుడు. కానీ అబ్రహాము యొక్క దేవుడే, మోషే యొక్క దేవుడే బిలాముకు ప్రత్యక్షమై మాట్లాడాడు. బిలాము సున్నతి కలిగిన వాడు కాదు, అబ్రహాం సంతానం కాదు. కానీ బైబిల్లో అబ్రహాము దేవుడే బిలాముతో మాట్లాడాడు, మనిషితో మాట్లాడినట్లుగా. అన్య జనాంగములలో ప్రాచీన కాలంలో ప్రవక్తలు ఉండి కనుకనే ఋగ్వేదంలో యేసును గూర్చి రాశారు, సామవేదంలో యేసును గూర్చి అజామేధం రాయబడి, జొరాస్టర్ జెండవేస్తలో ప్రభువును గూర్చిన ప్రవచనాలు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు రాక మునుపు సూర్యుడు లేకుండానే వెలుగేలాగు ప్రకాశించిందో, యేసు రాక మునుపు దేవుడు ఇండిపెండెంట్ గా అందరితో మాట్లాడాడు. కానీ సూర్యుడు వచ్చిన పిదప వెలుగంటూ ఉంటే సూర్యుడిలోనే ఉంది. వెలుగు కావాలంటే సూర్యుడు కావాలి. సూర్యుడు అస్తమిస్తే వెలుగు మనకిక దొరకదు. 4వ దినమున సూర్యుడు క్రియేట్ చేయబడిన తర్వాత, సృష్టింపబడిన తర్వాత
సూర్యునికి వెలుపల మనకు వెలుగు అనేది లేదు. అలాగే 4000 ఏండ్లకు యేసు అనే నీతి సూర్యుడు వచ్చాక ఇప్పుడు యేసుని వెలుపల దేవుడు దొరకడంటే దేవునికి స్తోత్రం కలుగునుగా. యేసు అవతారమునకు ముందు అన్యులతో దేవుడు మాట్లాడాడు. కానీ యేసు అవతరించిన తరువాత ఇప్పుడు యేసుకు వెలుపల దేవుణ్ణి వెదుకొద్దు, వెదికినా దండగే నీకు దేవుడు దొరకడు. దేవుడు ఎవరికైనా దొరికితే యేసులోనే దొరుకుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అర్థమైందా? ముందేమో వెలుగు, తర్వాత సూర్యుడు. సూర్యుడు లేకముందు వెలుగున్నది, కానీ సూర్యుడు వచ్చాక సూర్యునికి వేరుగా వెలుగు లేదు. అలాగే యేసు అవతరించక ముందు మనుషులతో దేవుడు మాట్లాడాడు, కానీ యేసు అవతరించిన పిదప యేసుకు వేరుగా ఎవరికి దేవుడు కనబడడు, మాట్లాడడు. ఆ పాఠం నేర్పడం కొరకు 4వ మెట్టు మీద యేసును పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఎంత ఆలోచించుకున్నాడో ఏమండి. 7 మారులు కరిగి మట్టి మూసలో ఊదినంత వెండి అంతా. ఇదేం బైబిల్ అండి? 4వ రోజేమో సూర్యుడు అన్నాడు, ముందే అస్తమించను అన్నాడు. ఏమంత రాంగండి బైబిలు అంటే. ఆ మాత్రం బోడి తెలివి, ఆ మాత్రం బోడి అనుమానాలు దేవుడికి రాలేదా? ఇక మాకెవరికి రాలేదా? నీకు ఒక్కడికి వచ్చిందా? ఏమండి? యువతలో చదివిన వాళ్ళు ఎంతమంది మేధావులు ఉన్నారండి? ఎవరికి రాలేదా? శిష్యుని వలే ప్రశ్న అడుగు, గురువులాగా చెప్తాం. పరిచయంలాగా అడిగితే మేము సద్దుకయంలాగా మాట్లాడతాం. అర్థమైందా? హిందీలో జైసేకో తైసా అంటారు. నువ్వు ఎటువంటి రకం అయితే మేము అటువంటి రకం. దేవుడు కూడా అంతే. దయగల వారిపై దయ చూపించును, చూపును. దయగల వారి పిలుచును, కఠినుల ఎడల వికటము చూపును. గర్విష్ఠుల యొక్క గర్వము నడచును, గర్విష్ఠుల యొక్క సర్వము నెరిగిన సర్వాధికారి, సర్వము నెరిగిన యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దయచేసి ఈ ఆఖరి స్టేట్మెంట్తో ఈ ప్రసంగాన్ని పాఠమును ముగించి వేస్తాను. గమనించండి. సూర్యుడు అనగా యేసు అని చెప్పుకున్నాం. ఏండి? ఆకాశములో దేవుడు 2 విధముల జ్యోతులను చేశాడట. పెద్ద జ్యోతిని పగటిని ఏలుటకు చేశాడు, నక్షత్రములనేమో రాత్రిని ఏలుటకు చేశాడు. నక్షత్రములనగా దైవ ప్రత్యక్షత కలిగిన విశ్వాసులు అని చెప్పుకున్నాం. ఎందుకో తర్వాత వివరిస్తాను. చాలా విషయాలు దాటవేయవలసి వస్తోంది. మనకు అయిపోయిన రోజులు ఇంక రేపు అయిపోయిందిగా కూటాలు. అంచేత ముగించాలనే ఉద్దేశంతో వేగంగా పరిగెడుతూ ఉన్నాం. విశ్వాసులు లోకమునకు వెలుగునివ్వవలసిన సమయం ఎప్పుడు? సూర్యుడు ప్రకాశించుచున్న సమయంలో నక్షత్రములు కనబడవు. నక్షత్రముల యొక్క అవసరము లోకమునకు ఉండదు. సూర్యుడు కనబడకుండా ఉన్నప్పుడే రాత్రి వేళనే నక్షత్రాలు, చంద్రుడు, వాటి ప్రకాశము లోకమునకు అవసరం. అలాగే ఆత్మీయ ప్రపంచములో సూర్యుడు కనబడని రాత్రి ఒకటి ఉన్నది, ఆధ్యాత్మిక రాత్రి. రాత్రిని దేన్నంటాము? విశ్వాసులు ఎప్పుడు ప్రకాశించాలి? రాత్రి వేళే ప్రకాశించాలి. రాత్రిని దేన్నంటాం? సూర్యుడు అస్తమించినది మొదలుకొని మరలా సూర్యుడు ఉదయించే సమయము కనుక ఉన్న మధ్యకాలం అంతటిని రాత్రి అని అంటారు. రాత్రి అనగా ఏమిటంటే
యేసు అనే నీతి సూర్యుడు కల్వరి కొండ మీద అస్తమించాడు. మరలా కడబూరం రోగినప్పుడు మధ్యాకాశంలో ఉదయిస్తాడు. ఈ మధ్యకాలంలో లోకము ఆ సూర్యుణ్ణి చూడలేదు గనుక లోకమునకు యేసు కనబడని ఈ కాలం, శిలువ యజ్ఞము మొదలుకొని రెండవ రాకడ వరకు ఆయన మేఘారూఢుడై వచ్చును. అప్పుడు ప్రతి నేత్రం ఆయన్ని చూచును. ఇప్పుడు చూడడం లేదు. ఈ మధ్య కాలమును రాత్రి అంటారు. యేసు ఈ లోకమునకు కనబడని కాలంలో లోకానికి వెలుగుండాలంటే మనమే దిక్కు. యేసు ఈ లోకములో శరీరధారిగా లేని ఈ కాలంలో మనము ప్రకాశించాలి. ఆ ప్రకాశములో లోకము నడవాలి. లోకము సత్యదేవుని గ్రహించాలి. యేసు ఈ లోకంలో ఇప్పుడు కనబడడం లేదు. సంఘము కూడా ప్రకాశించలేకపోతుంది. సంఘము ప్రకాశించడం లేదు. కటిక చీకటి జనములను కమ్ముచున్నది. అందుకే ఆజ్ఞ, లెమ్ము, తేజరిల్లుము, అరైజ్ అండ్ షైన్ సేస్ ద లార్డ్. లేచి వెలగండి. ఎక్కడ వెలుగుతాం సార్? పరిశుద్ధాత్మను పొందితే కదా వెలగడం. లెమ్ము, తేజరిల్లుము అంటున్నాడు. నువ్వు ఒక జ్యోతివై ఆకాశ మండలములో ఆ నీతి సూర్యుడు లేనటువంటి లోటు కొంతలో కొంతైనా తీర్చగలగాలంటే నీకు పరిశుద్ధాత్మ శక్తి అవసరం. దేవునికి స్తోత్రం కలుగునుగా. లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చియున్నది. లెమ్ము యెహోవా మహిమా నీపై, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక అద్భుతమైన సంగతి చెబుతాను. దీపస్తంభమును ఎన్నో మెట్టు మీద పెట్టాడు. దీపస్తంభం చేసే పనేమిటి? ప్రకాశించుట. ప్రకాశించాలంటే దాంట్లోకి ఏం పోయాలి? మళ్ళా పరిశుద్ధాత్మ కావాలి. దేవునికి స్తోత్రం కలుగునగా. ఏమండి? తైలము లేనిదే దీపస్తంభము ప్రకాశించదు. పరిశుద్ధాత్మ లేనిదే సంఘ దీపస్తంభము ప్రకాశించదు. 4 మీదంతా పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ. దేవుని బిడ్డలారా, ఈ మహా అనంత ప్రాముఖ్యత కలిగినటువంటి ఆశీర్వాదమును మనం ఇంకెంతకాలం దూరం చేసుకుంటాం? పరిశుద్ధాత్మ పూర్ణతలోనికి మనము సాగి వెళదాం. సార్వత్రిక సంఘమును కూడా మనము నడిపించుకుందాం. ఈ గొప్ప సత్యము కొరకు మనం స్తంభాలమై నిలుద్దాం. దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థించుకుందాం. తలలో వంచండి. దయచేసి మూసుకొని తలలో వంచి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, నన్ను ఒక జ్యోతిగా చేయి నాయన. ప్రభువా, నాలో తైలము పోయి తండ్రి. ఓ ప్రభువా, నన్ను ప్రకాశింప చెయ్యి, తేజరిల్ల జయము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. నాలోని పరిశుద్ధాత్మ సారము నేనున్న సంఘమంతటికి నీ విస్తరించినట్లు కృపచేయి. నాలోని పరిశుద్ధాత్మ పులిపిండి మా పట్టణమంతటికి నీ వ్యాపించినట్లు కార్యము చేయి. నాలోని పులుపు నాకే పరిమితం కావద్దు నాయన. ఓ, నా చుట్టుపట్ల వారికి దీన్ని అంటించగలిగే కృప దయచేయి. ప్రభువా, నాకు సహాయం చేయమని అడిగి నన్ను ప్రకాశింపచేయి, నన్ను విస్తరింపచేయి. అనేకుల బ్రతుకులు నా ద్వారా ప్రభావితం చేయి. హల్లెలూయా, హల్లెలూయా. ఓ, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ప్రియ దేవుని సంఘమా, నీవు సంపూర్ణురాలవు కావాలని ప్రభు కోరుచున్నాడు. హల్లెలూయా. నీవు ప్రకాశించాలని నీ ప్రభు కోరుతున్నాడు. అవును, పరిశుద్ధాత్మ పూర్ణుడివి కావాలని ప్రభు కోరుతున్నాడు. నీతి సూర్యుడు కనబడని ఈ కాలములో నీవు కూడా ప్రకాశించకపోతే లోకానికి రక్షణ ఎలా కలుగుతుంది?
కటిక చీకటి జనములను కమ్ముచున్నది, విగ్రహారాధన పెచ్చిమీరిపోతున్నది, నానా రకముల దేవ విరోధ కార్యములు పెచ్చరిల్లుతున్నవి. దేవుని సంఘమా, నువ్వు ప్రకాశించు, నువ్వు ఆత్మ తైలముతో అంటుపడాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. జీవమాయేసు ప్రభుని పేరట వేడుము, జీవమాయేసు ప్రభుని పేరట వేడుము. నరులందరి మీద నాయాత్మనుంచునని పరలోకపు తండ్రి పలికే వేదమునందు. నరులందరి మీద నాయాత్మనుంచునని పరలోకపు తండ్రి పలికే వేదమునందు. పరిశుద్ధాత్మను గోరుము, జీవమాయేసు ప్రభుని పేరట వేడుము, జీవమాయేసు ప్రభుని పేరట వేడు. పరిశుద్ధాత్మ లేనిది వేదాగమ పఠనమే గాదది, వేదాగమ పఠనమే గాదది. నిరాచి కాటిల్ట సరకులు వెదకూరీతి, పల్మరు వెదకి నను నిరర్ధకమై పోవును వేగా. పరిశుద్ధాత్మను గోరుము, జీవమాయేసు ప్రభుని పేరట వేడుము, జీవమాయేసు ప్రభుని పేరట వేడుము. పరిశుద్ధాత్మ లేనిది వర్షము లేని పైరు చందం వేయది, వర్షము లేని పైరు చందం వేయది. పరబోధకముల వర్తితమైన పనులు జీవరాహితములయ్యనుభావము గానివయ్యుండు. పరిశుద్ధాత్మను గోరుము, జీవమాయేసు ప్రభుని పేరట వేడుము, జీవమాయేసు ప్రభుని పేరట వేడుము. పరిశుద్ధాత్మ లేనిది యేసు ప్రభుని ఎరుగుటెరుగుటే గాదది, యేసు ప్రభుని ఎరుగుటెరుగుటే గాదది. నరరూపు దాల్చి దుర్నరుల రక్షణ కొరకు మరణముందిన ప్రభుని కరుణాధికము వడయ. పరిశుద్ధాత్మను గోరుము, జీవమాయేసు ప్రభుని పేరట వేడుము, జీవమాయేసు ప్రభుని పేరట వేడుము. పరిశుద్ధాత్మ లేనిది జీవము లేని బ్రతుకే బ్రతుకు గాదది, జీవము లేని బ్రతుకే బ్రతుకు గాదది. దురితేచ్ఛలను గొప్ప యురులందగిలి భక్తి కరిగిపోవుట కద్ది దొరుకానందున సొమ్ము. పరిశుద్ధాత్మను గోరుము, జీవమాయేసు ప్రభుని పేరట వేడుము, జీవమాయేసు ప్రభుని పేరట. పరిశుద్ధాత్మను బొందుట
అన్నిటి కన్నా ప్రబలం పైన మేలిట, అన్నిటి కన్నా ప్రబలం పైన మేలిట. నిరానం మీ మొరబెట్టు పరమ పవనుడగ్గి కరుణించి నీ కొసగు మరణాంతమగు దనుక పరిశుద్ధాత్మను గోరుము. జీవమాయేసు ప్రభు నీ పేరట వేడుము, జీవమాయేసు ప్రభు నీ పేరట. నరులందరి మీద నాయాత్మను తూనని పరలోకపు తండ్రి పలికే వేదమునందు పరిశుద్ధాత్మను గోరుము. జీవమాయేసు ప్రభు నీ పేరట వేడుము, జీవమాయేసు ప్రభు నీ పేరట వేడుము.